హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను. ఫస్ట్ ఇక్కడ మన బ్యాక్ రౌండ్ ఉంది కదండి నెక్. దాన్ని ఇట్లా డార్క్‌గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ కూడా దాని అచ్చు పడేలాగా. మన దగ్గర వీలర్ ఏం లేదు కదా! కాబట్టి నేను ఇట్లా డార్క్‌గా వేశాను. సో, ఇటు సైడ్ అచ్చు పడింది. అందుకు దాని మీద డ్రా చేసేస్తున్నాను. తర్వాత లైనింగ్ మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఇట్లా స్టిచ్ చేసేసేయాలండి. చుట్టూరు స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేసుకోవాలి. స్టెప్ వైజ్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ సెంటర్ లైన్ కనిపిస్తుంది కదా! దాని మీద ఒక పెద్ద స్టిచ్ వేయాలండి. పెద్ద స్టిచ్ అంటే ఓ 5 పాయింట్స్‌లో పెట్టుకొని స్టిచ్ చేయాలి. అలానే ఈ రౌండ్ నెక్‌ల కనిపిస్తుంది కదా! ఇక్కడైతే నేను డ్రా చేశాను. దానికి ఒక పాదం ఇంచు దూరంలో అంటే ఒక పావు ఇంచు అలాగా వదిలిపెట్టేసి ఇలా స్టిచ్ వేసేసేయాలండి. ఎందుకంటే అక్కడ కట్ చేస్తాం కదా! మనం నెక్ కట్ చేస్తాం కదా! సో, మనం కట్ చేసిన తర్వాత కూడా ఇట్లా లైనింగ్ ఇంకా ఒరిజినల్ బ్లౌజ్ అనేది సెపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ముందే స్టిచ్ వేసేస్తే. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం నెక్ ఏదైతే ఉందో డ్రా చేసాం కదా! అది కట్ చేసేసేయాలండి. సో, ఇప్పుడు మనం మళ్ళీ స్టిచ్ చేయ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కాబట్టి ఒక పావించ్ గ్యాప్‌లో అట్లా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ముందే స్టిచ్ చేయడం వల్ల చాలామంది అయితే ఫస్ట్ కట్ చేసిన తర్వాత 2 కలిపి స్టిచ్ చేస్తారు. అలా కన్నా ఇట్లా స్టిచ్ చేసుకుంటే లైనింగ్‌కి, ఒరిజినల్‌కి డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. కటింగ్ వీడియోలో చూపించానండి ఈ ప్లేట్స్ ఎట్లా డ్రా చేయాలో. సో, ఇట్లా పెట్టేసుకొని ఇలా క్రాస్‌గా మనము స్టిచ్ వేసేసుకోవాలండి. నెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ప్లేట్స్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే అండి. సేమ్ అట్లనే మార్కింగ్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా క్రాస్‌గా. ఇక్కడ ప్లేట్స్ అర్థం కాకపోతే కటింగ్ వీడియోలో వెళ్ళి చూడండి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెప్పాను. తర్వాత నడుం పట్టీ కోసం 1 ఇంచ్ తీసుకున్నానండి. ఒక సైడ్ కోర్ ఉంటే 1 ఇంచ్ తీసుకోవాలి. కోర్ లేకపోయిందంటే 1/4 ఇంచ్ అలా తీసుకోవాలి. మీకు నడుం పట్టీ ఎక్కువ కావాలంటే 1 ½ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్స్ ఉన్నాయి కదండీ! అపోజిట్ డైరెక్షన్స్‌లో ఇటు ఫోల్డ్ చేసేసుకుంటా స్టిచ్ వేసేసేయాలి. అటు సైడ్‌ది అటు, ఇటు సైడ్‌ది ఇటు. సో, ఇట్లా మడిచేసి ఒక స్టిచ్ వేసేస్తున్నానండి. పెద్ద కుట్టు వేసేసుకోవాలి. ఇట్లా మొత్తానికి లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇది వేసేటప్పుడు మాత్రం పెద్ద స్టిచ్చే వేయాలండి. చిన్న స్టిచ్ వేయొద్దు. వేసినా పర్లేదు. అండ్ పెద్ద స్టిచ్ అయితే మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి బ్యాక్ రెడీ అయిపోయినట్టండి. నెక్స్ట్ ఫ్రంట్. మనకి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇట్లా వేసుకోవాలండి. అపోజిట్ డైరెక్షన్‌లో 2 పెట్టేసేసుకొని లైనింగ్ కూడా దాని మీద పెట్టేసి ఇట్లా చూసేసుకోవాలి ఫస్ట్. చాలామంది కన్‌ఫ్యూజన్ కదండీ! ఒకసారి ఏమైతదంటే 2 ఒకే సైడ్ స్టిచ్ చేసేస్తారు. అపోజిట్‌లో పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో, దాని మీద లైనింగ్ పెట్టాను కదా! ఇట్లా చుట్టూరా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేసాను. నెక్స్ట్ ఈ పెద్ద ప్లేట్ వేసుకోవాలండి. 2:15 తీసుకున్నాను. మాక్సిమం 2:15, 2:30 తీసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అండ్ ఈ మిడిల్ ప్లేట్ ఉంది కదా! దీనికోసం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. పైన పావు ఇంచు వదిలేసేయాలి. వదిలేసేసి మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసి అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇదైతే 2:30 తీసుకుంటున్నానండి. అసలు ఎందుకు ఇంత తీసుకోవాలని ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను మీకోసం ఇంకో వీడియో చేస్తాను. ఒకటే వీడియోలో ఇవన్నీ చెప్పొచ్చు. కాకపోతే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి. తర్వాత ఈ ప్లేట్ కోసము వచ్చేసి 3:30 తీసుకుంటున్నా అండి. అది ఎక్కడ తీసుకుంటున్నా అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. జస్ట్ స్ట్రెయిట్‌గా లైన్ ఏస్తలే 3:30కి మార్కింగ్ చేసుకున్నాను అంతే. సో, దీని మీద మార్కింగ్ ఏసాం కదా! ఇంకో సైడ్‌ది ఉంటుంది కదా పార్ట్ అది తీసి అచ్చు పడేలాగా ఇట్లా రబ్ చేసేసుకోవాలి. ఇట్లా రబ్ చేసేసుకుంటే మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. లేదు మేము రబ్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దీని మీద కూడా కావాలంటే మీరు డ్రా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా స్టిచ్ చేస్తే మాత్రం 1 అవర్‌లో మీకు బ్లౌజ్ అయిపోతుందండి. అంటే డిజైన్ లేని బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ అయితే 1 అవర్‌లో అయిపోతుంది. ఇప్పుడు పెద్ద ప్లేట్ ఉంది కదా! దానికి 1 ½ ఇంచ్ ఇలా తీసుకున్నాం కదండీ! అన్ని ఇట్లా క్రాస్‌గా ఇట్లా స్టిచ్ వేసేసాలనమాట ఆ ప్లేట్. నెక్స్ట్ వెంటనే ఇంకోటి కూడా బ్లౌజ్ అట్లనే అంటే కట్ చేయకుండా దారం కట్ చేయకుండా ఇంకోటి కూడా అట్లనే పెట్టేసి స్టిచ్ వేసేసేయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా. అంటే మనం ఊరికే దారం కట్ చేసి మళ్ళీ సూది లేపి ఇదంతా కన్నా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకో ప్లేట్ ఉంది కదా సెంటర్ ప్లేట్. దాన్ని కూడా ఇట్లనే స్టిచ్ చేసేసుకోవాలి. ఇది 2 పెట్టాం కదా! ఇట్లా క్రాస్‌గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసాం కదా! ఇంకో సైడ్ మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ ఇటు పెట్టేసుకొని స్టిచ్ వేసేసేయాలండి. అంటే మనం సూది లేపకుండా దారం కట్ చేయకుండా అనమాట. మనకి ఇప్పుడు ఇంకో ప్లేట్ ఉంది కదండీ! అది డైరెక్ట్ ఇలా స్టిచ్ వేసుకోవద్దు. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒరిజినల్ సైడ్ తిప్పుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇది పట్టుకొని ఇట్లా క్రాస్‌గా చూడాలండి. ఎక్కడికైతే మనకి పాయింట్ వస్తుందో చూడండి క్రాస్‌గా. ఎగ్జాక్ట్ ఆ పెద్ద ప్లేట్‌కి క్రాస్‌గా ఉండాలన్నమాట కరెక్ట్‌గా. దానికి ఇట్లా స్ట్రెయిట్ పాయింట్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో. దానికి ఇట్లా అచ్చులాగా ఇట్లా గట్టి ఇట్లా రబ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ అచ్చు అనేది పడుతుంది చూసారు కదా! సో, ఇప్పుడు ఆ అచ్చునే ఇలా పట్టుకొని మనం 3 మార్క్ చేసాం కదా ఆల్రెడీ. సో, అక్కడికి ఇట్లా పట్టుకొని స్టిచ్ చేసేసేయాలండి. ఇట్లా చేయడం వల్ల మనకి షేప్ నీట్‌గా వస్తుందనమాట. ఎక్కడ బుగ్గలు గాని, ముడతలు అలాంటివి ఏం రాకుండా కరెక్ట్‌గా కూర్చుంటుంది. మనకి షేప్ వస్తుందనమాట.
సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అండి. ఇంకోటి షేప్ బాగా కూర్చుంటుంది చూసారు కదా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్ వేసామా లేదా అంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రావాలన్నమాట. అంటే మీరు 3 మెజర్ చేసి కూడా చూసుకోండి, ఈక్వలే ఉంటుంది అంతా. సేమ్ ట్రయాంగిల్ ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మాత్రం. చూసారు కదా, మనం ఎటు సైడ్ పెట్టినా మనకి షేప్ అనేది కరెక్ట్గా ఇట్లా క్రాస్గా పెట్టినా మనకి షేప్ అనేది ఇట్లా బుగ్గలాగా వస్తుంది. ఇట్లా గుంజి పట్టినా సరే ఇట్లా వస్తుంది. సో ఇలా వచ్చింది అంటే ఇంకా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, మనకి షేప్ మంచిగా కూర్చుంటుంది, బాగుంటుంది కూడా. క్రాస్ పట్టీలు తీసుకోవాలండి, ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఎటు సైడ్ అయితే మనకు హుక్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుందో వాటికి నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో దాని మీద ఇట్లా ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసుకోవాలి బ్లౌజ్ పీస్ది. నాకు ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ సరిపోలేదండి, అందుకే ఇట్లా ముక్కలు కూడా యాడ్ చేశాను నేను. బ్లౌజ్ పీస్ ఒరిజినల్ మీద లైనింగ్ అనేది పెట్టాలండి. ఇప్పుడు మనం 2 సైడ్లు పక్క పక్కన పెట్టి ఇట్లా చూసుకోవాలి. పెట్టుకోండి ఎప్పుడైనా అంతే, మనం ఈ క్రాస్ పట్టీలు వేస్తున్నామంటే పక్క పక్కన ఇట్లా పెట్టుకొని ఎదురు బదురు పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. దీని మీద స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి రివర్స్ మంచిగా తిరుగుతుంది. చూసారు కదా, ఫోల్డింగ్ మనం చేయకుండా మంచి తిరుగుతుంది అనమాట. సో దీని మీద కూడా ఇట్లా ఫోల్డింగ్ వేసి దీని మీద కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీ పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేయాలండి. నేను ఎట్లయితే పెట్టుకొని ఇప్పుడు చూపించానో అట్లా పెట్టుకొని చూడాలి ఒకసారి. అయితే మనకి క్రాస్ పెట్టి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పైన దానికి పెట్టి జాయింట్ చేస్తారు. మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేసేసాను ఆల్రెడీ. దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేయాలండి. అయితే దీనికి అటాచ్ చేసినప్పుడు ఎలా చేయాలంటే, బ్లౌజ్ పీస్ ఒరిజినల్ ఉంది కదా, లైనింగ్ వదిలేసేయాలి. ఓన్లీ ఒరిజినల్ని పట్టుకొని మనం స్టిచ్ చేయాలి ఫస్ట్. అయితే లోపలికి ఇన్విజిబుల్ అనమాట, మన ఈ స్టిచ్ అనేది కనిపించదు లోపలికి కూడా. ఈ ప్లేట్ ఉంది కదండి, పెద్ద ప్లేటు, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఓన్లీ బ్లౌజ్ పీస్ ఉంది కదా, లైనింగ్ కాకుండా బ్లౌజ్ పీస్ మీద మాత్రమే ఇట్లా స్టిచ్ వేయాలి. ఇంకో మెథడ్ కూడా ఉంటుందండి, అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. సో ఇప్పుడు బ్లౌజ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఇన్విజిబుల్ అన్నాను కదా, దానికోసం ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి ఇది ఉంది కదా క్రాస్ పట్టి ఒరిజినల్ అటాచ్ చేసాము దానికి, అండ్ ఈ లైనింగ్ సేమ్ ఒకే దగ్గర ఇట్లా పెట్టుకొని, వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇట్లానే పెట్టుకొని స్టిచ్ వేసేసేయాలండి. చూస్తున్నారు కదా, లోపల తర్వాత అడ్డం వస్తే కొంచెం లోపలికి జరుపుకుంటా స్టిచ్ చేసేసేయాలి దాని మీదనే. అంతే అండి, సేమ్ మనం డోరీ ఎట్లయితే గుంజుతామో అట్లా బయటికి గుంజేసుకోవాలి ఈజీగా. సో దీనివల్ల మనకి బయటికి స్టిచ్ అయితే కనిపించదు. 2 సైడ్స్ కూడా ఇట్లనే స్టిచ్ చేసేసుకోవాలండి, 2 సైడ్లు. నేను ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ చేసేసేయాలి, మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో 2 సైడ్లు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. దారం కట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టుకుంటే మనకే మంచిది, పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట మనది. నెక్స్ట్ హుక్ కాజా పట్టి కుట్టుకోవాలండి. ఫస్ట్ నేనైతే కాజా పట్టి కుట్టుకుంటున్నా. కాజాలు అనేవి పైన ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది కింద పెట్టాలి, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందండి. హుక్కులు అనేవి కింద ఉంటాయి కాబట్టి పైనుంచి క్లాత్ పెట్టాలి. ఇప్పుడు నేను కింద పెట్టాను, రాంగ్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ పెట్టాను. వీడియోలో చూస్తున్నారు కదా, కాజా సైడ్ కుట్టాలంటే కింద నుంచి పెట్టుకోవాలి, హుక్ సైడ్ కుట్టాలంటే పైనుంచి క్లాత్ పెట్టుకోవాలి. సో ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసేయాలండి. దీనికోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలి మనము కాజా పట్టీకి. సో ఇక్కడ ఇంకో కుట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసేయాలి. ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ కాజా పట్టీ చెప్పాను కదా పైనుంచి వేసుకోవాలని, కాజాలు కింద ఉంటాయి కాబట్టి సో కాజా పట్టీ అనేది మనం పైనుంచి వేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ ఉందండి. ఇప్పుడు ఈ హుక్ పట్టీ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ కూడా సరిపోతుంది, 1.5 ఇంచ్ అలా సరిపోతుంది. సో ఇట్లా పెట్టేస్తే దాన్ని కాజా పట్టీ అంటారు కదా. సో ఇట్లా లోపలికి మొత్తానికి ఫోల్డ్ చేసేసేయాలి హుక్ పట్టీకి. అంతే అండి, హుక్ పట్టీ అయిపోయింది. మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. కరెక్ట్ వచ్చిందా లేదో ఒకసారి చూసుకోండి, 2 అపోజిట్లో రావాలి హుక్ కాజా. అండ్ సేమ్ హైట్ ఉన్నాయా లేదా హుక్ కాజా పట్టీలు అనేవి కూడా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఇగోండి చూసారు కదా, 2 సైడ్ ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. అంటే ఇవి ఒరిజినల్ అన్నట్టు అనమాట, మనకి లైనింగ్లో డిఫరెన్స్ ఉండదు. నాకైతే లైనింగ్కి ఇక్కడ సరిపోలేదు క్లాత్, సో అందుకోసం నేను ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడ ఒరిజినల్ సైడ్ అని మనం ఒక మార్క్ వేసుకున్నాం కదా, అటు సైడ్ ఇట్లా పెట్టే స్టిచ్ చేసేసుకోవాలి, అంటే కన్ఫ్యూజ్ ఉండకుండా. మీదకెళ్ళి కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను దారం కట్ చేయకుండా మళ్ళీ ఇంకో హ్యాండ్ తీసుకొని సేమ్ ఇలానే స్టిచ్ చేస్తున్నా. ఇది కూడా ఒరిజినల్ అండి, దీని మీద కూడా నేను గీత గీసాను, ఇది ఒరిజినల్స్ అన్నట్టు అనమాట. దాని మీద ఇట్లనే క్లాత్ పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, 2 సైడ్లు 2 హ్యాండ్స్కి ఇలానే పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకున్నానండి. బ్లౌజ్ పీస్ తీసుకొని దీని మీద ప్లేస్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి మనకి సరిపోతుందా లేదా అనేది. కింద కరెక్ట్గా లైన్ అనేది
ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి బ్లౌజ్ పీస్ ఉల్టాలోనే పెట్టేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ కూడా లోపలికి ఉల్టా వెళ్ళిపోవాలి, బయటకు సీదా. కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండడానికి చూసారు కదా, నేను ఒక లైన్ డ్రా చేసుకున్నా, అది ఒరిజినల్, ఇది కూడా ఒరిజినల్. సో ఒరిజినల్స్ బయట ఉండాలి, రాంగ్ సైడ్ అనేది లోపల ఉండాలి. దానికి పైపింగ్ వేసుకుందామండి, తర్వాత చూపిస్తాను నేను. షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునే ముందు మనకి బ్యాక్ ఇట్లా పెట్టుకొని ఒకసారి చెక్ చేసి చూసుకోండి. బిగినర్స్కి చెప్తున్నాను ఫస్ట్ నేను. హుక్కు కాజా పట్టి అనేది మధ్యలోకి రావాలి మనకి. ఒకసారి ఏం చేస్తామంటే అటు సైడ్ చంక వైపు ఉన్న సైడ్ మనం స్టిచ్ చేసేస్తాం అనమాట. అట్లా కాకుండా ఉండడానికి ఫస్ట్ ఇట్లా పెట్టుకొని చూసుకొని అప్పుడు మనం షోల్డర్ స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ అంతా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో చెప్పానండి. ఒకసారి మీరు అక్కడ వెళ్ళి అది చూసిన తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉండదు. సో షోల్డర్ అనేది ఇట్లా 2 టైమ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకు షోల్డర్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ మనకి ఏంటి హ్యాండ్ స్టిచ్ చేయాలండి. హ్యాండ్ వచ్చేసి నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. నార్మల్గా హ్యాండ్ అయితే మనకి ఎక్కడైతే మిడిల్ ఖర్చు ఇస్తామో సెంటర్లో అక్కడ నుంచి మిడిల్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేయాలి. కాకపోతే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాను కాబట్టి నేను హ్యాండ్ యొక్క ఎండ్, బ్యాక్ ఎండ్ రెండు కలిపి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇది లైట్ పఫ్ పెట్టాను నేను. దీని కటింగ్ వీడియో నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి. సో ఇట్లా స్టిచ్ వేసుకొని మనకు ఖర్చు పెట్టామండి. ఇక్కడ ఆ ఖర్చు వచ్చేంత వరకు, హ్యాండ్కి ఖర్చు పెట్టాం కదా, అది వచ్చేంత వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ మీద మాత్రము షోల్డర్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ప్లిట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. చిన్న చిన్నవి పెట్టుకుంటే రావాలండి. ప్లస్ చిన్న స్క్రూ డ్రైవర్ హెల్ప్తోనూ కానీ దేంతో అయినా మీరు చిన్న చిన్న ప్లేట్స్ అనేవి పెట్టుకోవచ్చు. అయితే చిన్న స్క్రూ డ్రైవర్ పోయింది, ఎక్కడ పడేసానేమో తెలియదు, కాబట్టి నేను దీంతో పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒకసారి చెక్ కూడా చేసుకోవాలండి. మనకి బ్లౌజ్ ఆ చివరి వరకు వస్తుందా లేదని చెక్ చేసుకొని మళ్ళీ ఏమైనా ఎక్కువ ఉంటే మనము ఇంకో ప్లీట్ అనేది పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉందో లేదో ముందే ఇట్లా చూసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఎక్స్ట్రా ఈ మిగతా అంతటిని ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ దీని మీదనే ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అంతే అండి, హ్యాండ్స్ ఏమి ఇట్లనే స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా పఫ్ ఎంత నీట్గా వచ్చిందో. చిన్న పఫ్ అయినా సరే చాలా క్యూట్గా ఉంటుందండి, బాగుంటుంది. అయితే ఇట్లాంటి లైట్ పఫ్, చిన్న పఫ్నే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ అండి. మనము పైపింగ్ చేయాలని చెప్పాను కదా, సో నేను స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నా. శారీలోకి వెళ్ళి ఇట్లా కట్ చేసుకున్నాను అండి. స్ట్రైట్ పీస్ తీసుకొని పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక సైడ్ మనం 1/2 ఇంచ్ అంతా ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఓన్లీ నెక్కి తీసుకున్నానండి, నెక్ వరకే సరిపోతుంది. ఇంకొక పీస్ కూడా కట్ చేసి అది హ్యాండ్స్కి వేస్తాను. ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. అయితే మనకి డోరీస్ అనేది పెట్టమని చెప్పారు. డోరీస్ బయటకు కనిపించకుండా ఉండడానికి పైపింగ్ వేసే ముందే ఇట్లా వేయాలండి. అయితే 2 ఎండ్స్ని ఇట్లా మార్కింగ్ చేసుకొని లోపలికి ఇట్లా పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నా డోరీస్. ఆ 2 ఎండ్ దగ్గర మార్క్ చేసుకొని 2 సైడ్లు అట్లనే డోరీస్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల డోరీస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, దాని స్టిచ్ అనేది మనకు కనిపించదు అనమాట. నెక్స్ట్ పైపింగ్ కోసం తీసుకున్నాం కదా క్లాత్, అది ఇట్లా పెట్టేసుకొని నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో అనేది కూడా చూపిస్తాను చూడండి. చివరిన ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీని మీద ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలండి. మొత్తము ఒక 1/2 ఇంచ్ అంతా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. స్ట్రైట్ పట్టి కదా, మరి ఎక్కువ గుంజొద్దండి, ఎక్కువ లాగకుండా స్టిచ్ వేసుకోవాలి మెల్లగా. ఇట్లా గట్టిగా గుంజితే ఏమైందంటే ముడతలాగా పడుతుంది. ఎట్లుందో అట్లనే పెట్టి స్టిచ్ చేసేసేయాలి మొత్తము. చివరి వరకు ఇట్లనే ఫోల్డ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకోవాలి. ఏ నెంబర్ అయినా సరే, 12 అయినా సరే, 15 అయినా సరే, నేనైతే 12ని ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము మొత్తం ఎక్కడైతే మనకి రౌండ్ తిరుగుతుందో అక్కడ మెయిన్ కట్ చేయాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లలాగా ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఇది స్ట్రైట్ పీస్ కదా, మనకి మంచిగా తిరుగుతుంది. సో ఇలా మొత్తం కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలండి. తీసుకొని ఇట్లా లోపల పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, థ్రెడ్ పెట్టేసుకొని ఆ కుట్టు లోపల ఉంటుంది కదా స్టిచ్చెస్ది, అంత లోపలికి ఇట్లా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇట్లా మెల్లమెల్లగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువ గుంజొద్దు క్లాత్ని. ఇవి చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లోపలికి అనుకొని ఇట్లా తిప్పేసేయాలండి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. సో ఇట్లా కొంచెం కొంచెం అనుకుంటా మొత్తం స్టిచ్ చేసేసేయాలండి. ఆ స్టిచ్ అనేది కూడా మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్కి ఈ క్లాత్కి మధ్యలో వేయాలండి. అటు పైపింగ్ మీద పడవద్దు, ఇటు దీని మీద పడవద్దు, మధ్యలో రావాలన్నమాట. అప్పుడు ఎటు కనిపించదు థ్రెడ్ మనకి. ఈ డోరీ అనేది అటు సైడ్ అనేసుకొని
కొంచెం కొంచెం ఇట్లా అనుకొని స్టిచ్ చేసేస్తున్నానండి. ఇట్లా రౌండ్స్ దగ్గర మాత్రం జర చూసుకొని స్టిచ్ చేయాలి. మంచిగా లోపలికి ఫోల్డింగ్ అనుకొని. అంతే అండి. మనకి ఎంతవరకు కావాలో అంత థ్రెడ్ తీసుకొని మిగతాది కట్ చేసేసుకొని లోపలికి అనేసుకోవాలి థ్రెడ్. లోపలికి అనేసుకొని ఆ ఫోల్డింగ్ ఇలా తీసి స్టిచ్ చేసేసేయాలి. అంతే అండి, వేసేసాం కదా. సో నాకు పైపింగ్ అయితే ఇట్లా వచ్చింది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. సో తర్వాత లోపల ఉంది కదా క్లాత్, దాన్ని హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ ఎందుకని చెప్పేసి స్టిచ్ వేసేస్తున్నా. స్టిచ్ అయితే మనకి కొన్ని సెకండ్స్లో పనిలో అయిపోతుంది, 1 మినిట్లో అయిపోతుంది. అదే హెమ్మింగ్ అంటే జర టైం పడుతుంది కదా. మ్యాక్సిమం అయితే పైపింగ్ వేసిన వాటికి ఇట్లా స్టిచ్ చేసేస్తారండి. చూడ్డానికి కూడా బాగుంటుంది మనకి. స్టిచ్ వద్దన్న వాళ్ళు హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ రౌండ్ దగ్గరనే కొంచెం ఇట్లా గుంజకుండా నార్మల్గా పెట్టి లోపల క్లాత్ అనేది గుంజాలి, బయట గుంజొద్దు. లోపల క్లాత్ అనేది ఇట్లా గుంజుకుంటా స్టిచ్ చేసేసాలన్నమాట మీదకెళ్ళి. తర్వాత నేను హ్యాండ్స్ కూడా ఇట్లనే వేసేసానండి. హ్యాండ్స్కి స్ట్రైట్ పీసే కాబట్టి సేమ్ ఇట్లనే ఫోల్డ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా, బ్లౌజ్ నెక్ అయితే ఇట్లా వచ్చింది. తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసానని చెప్పాను కదా. సో ఇట్లా అయితే వచ్చిందండి హ్యాండ్స్. 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. వీడియో లెంతీ అయిపోయింది, ప్లస్ దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నాకు మిస్ అయిపోయిందండి. అందుకే మీకు చూపిలే. ఆల్రెడీ దానిలో చూపించాను కదా నెక్, సేమ్ అలానే అండి. ఇప్పుడు మనకి అంతా అయిపోయింది. మనకి ఇంకా సైడ్ జాయింట్స్ చేసేస్తే అయిపోతుంది. దానికోసం ఒక హాఫ్ ఇంచ్, ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత పెట్టుకొని మనం స్టిచ్ చేసేసేయాలండి మొత్తము 2 సైడ్లో అంతే. ఇక్కడ మార్కింగ్ వేసాను చూడండి, అంత అంటే హాఫ్ ఇంచ్ ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ది ఉంది కదండి, అది ఇట్లా కింద కనుక్కుండా పైకి అనుకొని స్టిచ్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. ఆ వెనకాలది ముందరిది 2 ఇట్లా పైకి అనుకొని స్టిచ్ వేయాలి. అండ్ కిందకు కూడా చూసారు కదా, కింద కూడా మనము సేమ్ వచ్చింది మనకి ఎగ్జాక్ట్. బ్యాక్ ఫ్రంట్ సేమ్, 2 సైడ్లు ఇట్లనే స్టిచ్ చేసేయాలి. నడుము లెంత్ ఎంత అయితే ఉంటుందో కాజా పట్టి వదిలేసి అక్కడ నుంచి ఇట్లా చూసుకుంటూ రావాలండి. ఇక్కడ దీని నడుము లెంత్ వచ్చేసి 37 ఇంచెస్. సో 37 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి 37 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడ మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనకి ఎంత ఉందో ఇంకా రిమైనింగ్ క్లాత్ అది చూసుకోవాలి. సో నాకైతే ఇక్కడ 3.5 వచ్చిందండి. 3.5ని 4 పార్ట్స్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే పావు తక్కువ 2 వచ్చింది. 3.5ని సగం చేస్తే పావు తక్కువ 2 వచ్చింది. పావు తక్కువ 2ని సగం చేస్తే అంటే ఒక గీత తక్కువ ఒకటి వచ్చిందనమాట. సో నడుము మనము అటు సైడ్ ఇటు సైడ్ ఒక గీత తక్కువ ఒకటి అనేది పెట్టాలి కింద. చూస్తున్నారు కదా, ఒక గీత తక్కువ ఒకటి అనేది పెట్టాను ఇక్కడ కింద. తర్వాత మన హ్యాండ్ లూజ్ అనేది కూడా మనం పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది 7 ఇంచెస్ అండి. ఇట్లా స్ట్రైట్గా అనుకొని 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, 7 ఇంచెస్ పెట్టుకొని మన ఆర్మ్ హోల్ కూడా మనం వేసుకోవాలండి. ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి ఇక్కడ 18 ఇంచెస్ కదండి. 18లో సగం ఎంత, 9 ఇంచెస్. సో షోల్డర్ ఉంది కదా, అక్కడ నుంచి చూసుకుంటూ రావాలి. మనకి 9 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇట్లా మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ కరెక్ట్ వచ్చిందా లేదో తెలుసుకోవాలి అంటే మనకి ఈ స్టిచ్చెస్ అనేవి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదనేది స్ట్రైట్గా రావాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, నాకు స్ట్రైట్గా వచ్చింది. ఇట్లా స్ట్రైట్గా వస్తే మాత్రము మనము మన కటింగ్ కరెక్ట్, మన స్టిచ్చింగ్ కూడా కరెక్ట్, మనకి ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇంతే అండి. ఇదిగోండి సేమ్ ఇట్లానే పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకొని దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే మాత్రం ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర, హ్యాండ్ దగ్గర ఇదంతా కూడా. నాకు ఆది బ్లౌజ్ ఇవ్వలేదు వీళ్ళు, సైజెస్ ఇచ్చారు. ఆది బ్లౌజ్ కూడా ఇచ్చారు, కాకపోతే బ్లౌజ్ కొంచెం టైట్ ఉందని చెప్పేసి నా సైజెస్ కూడా తీసుకున్నాను నేను, ఆమె సైజెస్ కూడా. సో తర్వాత పక్కన మనం స్టిచ్చెస్ వేయాలి కదా, అవిట్లో పావించి గ్యాప్ తోటి, అంటే ఒక పాదం అంటారు కదా, పాదం గ్యాప్ తోటి వేసేసేయాలండి. పావించి గ్యాప్ తోటి ఇట్లా ఒక 3-4 స్టిచ్లు అనేవి వేసేసుకోవాలన్నమాట పక్క పక్కన 2 సైడ్లు అంతే. ఇట్లా స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంతే. ఇంకా ఇక నేను ట్యాజిల్స్ కూడా పెట్టాను దీనికి. ఇక మనకి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రము కింద కమెంట్ చేయండి. ఇదండి బ్యాక్ అయితే. ఫ్రంట్ కూడా అండి మనం హుక్కులు వేసేటప్పుడు కూడా హుక్కు కాజా వేస్తాం కదా, అవి సెంటర్లో వేసుకోవాలండి, మరీ చివరి కూడా వేయొద్దు. కాజాలు చివర్లో వేసుకున్నా అంటే అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ మనం చివర్లో వేసుకొని హుక్కులు మాత్రం మధ్యలో వేయాలి. అప్పుడు మనకు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఆల్రెడీ హుక్కులు కూడా పెట్టేశాను.
మనకి ఇట్లా ఫ్రంట్కి బ్యాక్ ఇట్లా గ్యాప్ కూడా ఉండదన్నమాట, ఎగ్జాక్ట్ ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.